హలో క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ టీమ్స్ గురించి సిరీస్లా ప్లాన్ చేసిన అని చెప్పినా కదా. ఈరోజు సెకండ్ టీం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్సీబీ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఏంటో లైన్గా చూద్దాం. అసలు ఆర్సీబీ వాళ్ళు ఆక్షన్లో ఏం చేశారు, ఎందుకు అంత కన్ఫ్యూజ్డ్ ఉన్నారు? ప్రీవియస్ సీజన్లో ఆర్సీబీలో ఆడిన మంచి ప్లేయర్స్ ఆక్షన్లో వస్తే ఎందుకు కొనలేదు? అసలు ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళకి బ్రెయిన్ లేదబ్బా. వాళ్ళ పర్స్ వాల్యూ అందున్నా కూడా ఆక్షన్లో ఎవరిని కొనకుండా చూస్తూ కూర్చున్నారు. ఆర్సీబీ వాళ్ళు ఆక్షన్లో సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరిని రిలీజ్ చేశారు? సరే, ఇప్పుడున్న ప్లేయర్స్తో ఐపీఎల్ కప్ కొట్టలేరా? అసలు ఆర్సీబీని టీంని ఆక్షన్ తర్వాత మోస్ట్ వీకెస్ట్ టీం అని ఎందుకు అంటున్నారు? అన్నిటికి ఆన్సర్స్ ఇచ్చేద్దాం. చలో, ఫస్ట్ క్వశ్చన్, అసలు ఆర్సీబీ వాళ్ళు మెగా ఆక్షన్లో ఏం చేశారు? ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళు ఆక్షన్ స్టార్టింగ్ నుండి ఏదో ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు కనిపించారు. అన్ని టీమ్స్ ఫ్రాంచైజ్ వాళ్ళు అంతే అనుకోండి. ఎవరికైనా స్టార్టింగ్లో ఏం చేయాలో అర్థం కాదు. ఆర్సీబీ వాళ్ళు ఆక్షన్ స్టార్టింగ్లో అలా ఉన్నారు, కానీ ముందుకు వెళ్తున్న కొద్ది ప్లేయర్స్ పైన బిడ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అందరికి తెలిసిన ప్లేయర్స్ పైన కాకుండా కొత్త వాళ్ళని కొనాలని డిసైడ్ అయ్యారేమో మరి. ఆక్షన్లో మెల్లగా కొనడం స్టార్ట్ చేశారు. కేఎల్ రాహుల్, యూజీ చాహల్ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కోసం చూశారు, కానీ వాళ్ళు వేరే టీంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆక్షన్కి ముందు ఆర్సీబీ వాళ్ళు ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని తీసుకుంటారు, రిషబ్ పంత్ని కూడా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నారు. కానీ అంతా రివర్స్ జరిగిందనమాట. సెకండ్ క్వశ్చన్, ఆర్సీబీ వాళ్ళు ఎందుకు అంత కన్ఫ్యూజ్డ్ ఉన్నారు? అసలు ఆర్సీబీ వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ఏం లేరు. వాళ్ళు మొత్తం ఓల్డ్ ప్లేయర్స్ని తీసేసి కొత్త ప్లేయర్స్ అంటే యంగ్స్టర్స్ పైన ఫోకస్ చేశారు. అందుకే ఆర్సీబీ వాళ్ళ ఆప్షన్ కొత్తగా అనిపించింది. అంతేగాని ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఏం లేరు. వాళ్ళు మంచి క్లారిటీతోనే ఆప్షన్కి వచ్చారు అని నేను అనుకుంటున్నాను. థర్డ్ క్వశ్చన్, ప్రీవియస్ సీజన్లో ఉన్న ప్లేయర్స్ని ఎందుకు కొనలేదు? అంటే ఆర్సీబీ వాళ్ళు ఎలాగో పూర్తిగా న్యూ వర్షన్ ఆఫ్ ఆర్సీబీని చూపించాలని, ఒక వర్సటైల్ టీమ్ని బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యి వచ్చారు. అందుకే ఓల్డ్ ప్లేయర్స్ మీన్స్ ప్రీవియస్ సీజన్లో ఆర్సీబీలో ఉన్న ప్లేయర్స్ని ఎవరిని కొనలేదు అని నాకు అనిపించింది. ఫోర్త్ క్వశ్చన్, అసలు ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళకి బ్రెయిన్ లేదబ్బా, అంత పర్స్ వాల్యూ పెట్టుకొని కూడా ఒక్క ప్లేయర్ని కొనకుండా అలా చూస్తూ కూర్చున్నారు అని అందరూ అనుకున్నాం కదా. వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్లో లేరు, అలా చూస్తూ ఏం కూర్చోలేదు, వాళ్ళ టైం కోసం వెయిట్ చేశారు అంతే. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్సీబీ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు, రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు? రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విరాట్ కోహ్లీ 21 crores, రజత్ పతిదార్ 11 crores, యష్ దయాల్ 5 crores రిటైన్ చేసుకున్నారు. రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఏమో ఫ్యాఫ్ డూప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, నుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ రామ్రోర్, కరణ్ శర్మ, మనోజ్ బాండాగే, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, టోప్లే, హిమాంశు శర్మ, రజన్ కుమార్, క్యామరన్ గ్రీన్, హల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గుసన్, స్వప్నిల్ సింగ్. సో వీళ్ళని రిలీజ్ చేశారనమాట. సిక్స్త్ క్వశ్చన్, ఆర్సీబీ వాళ్ళు ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు? లియం లివింగ్స్టన్ 8.75 crores ఆల్రౌండర్ అనమాట. ఫిల్ సాల్ట్ 11.5 crore వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. జితేష్ శర్మ 11 crores వికెట్ కీపర్ అండ్ బ్యాటింగ్ చేస్తాడు. జోస్ హేజల్వుడ్ 12.5 crores పేసర్. రసిక్ దార్ 6 crores, స్పిన్నర్ సుయాష్ శర్మ 2.6 crores, భువి 10.7 crores, కృణాల్ పాండ్యా 5.75 crores, స్వప్నిల్ సింగ్ 50 lakhs, టిమ్ డేవిడ్ 3 crores, జాకోబ్ బెథెల్ 2.6 crores, రోమారియో షెఫర్డ్ 1.5 crore, టూవన్ తుషారా 1.6 crore, దేవదత్ పడిక్కల్ 2 crores, స్వస్తిక్ చిక్కారా 30 lakhs, మనోజ్ బాండాగే 30 lakhs, లుంగి ఎన్గిడి 1 crore, అభినందన్ సింగ్ 30 lakhs, మోహిత్ రాఠీ 30 lakhs. సో వీళ్ళందరినీ ఆప్షన్లో ఆర్సీబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. సెవెంత్ క్వశ్చన్, అసలు ఆప్షన్ తర్వాత ఆర్సీబీని మోస్ట్ వీకెస్ట్ టీమ్ అని ఎందుకు అంటున్నారు? దానికి ఆన్సర్ ఏంటంటే, ఆప్షన్లో ఆర్సీబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ చాలా కొత్త ప్లేయర్స్, అంటే స్టార్ ప్లేయర్స్ కాదనమాట, కొత్త ప్లేయర్స్. అందుకే వాళ్ళ గురించి ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళ వల్ల టీం విన్ అవ్వలేదు, అందుకే వీకెస్ట్ టీం అని మాట్లాడుతున్నారు. ఆర్సీబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ చాలా మంచి ప్లేయర్స్, మంచిగా ఆడతారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈ 2025 ఐపీఎల్లో మనందరం చూస్తాం కూడా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్తో ఆర్సీబీ వాళ్ళు కప్పు కొట్టలేరా? ఎందుకు కొట్టలేరు అండి? శుభ్రంగా కొడతారు. ఎందుకంటే అందరూ మంచి మంచి ప్లేయర్స్ని ఊరికే సెలెక్ట్ చేసుకోరు కదా, అందరినీ డబ్బులు పెట్టి ఊరికే ఎందుకు ఉంటారు ఏ ఫ్రాంచైజ్ అయినా కూడా. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ప్లేయర్కి చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి స్క్వాడ్ని బిల్డ్ చేయగలుగుతారు, ఒక వర్సటైల్ టీమ్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఆప్షన్లోకి వచ్చారు అని నాకు అనిపిస్తుంది. చాలా మంచి ప్లేయర్స్, ఆర్సీబీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. వీలైతే ఐపీఎల్ కప్పు కూడా కొట్టాలని కోరుకుంటున్నా. సో ఈ రోజుకి ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐపీఎల్ ఫ్రాంచైజ్, ఇంకో ఐపీఎల్ టీం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.